నీకు అన్ని రకాలైనటువంటి శక్తియుక్తులు సామర్థ్యాలు అన్నీ నీకు మానవ జన్మలో ఇవ్వబడినాయి. ఏ ఒక్కటి నీకు తక్కువ చేయలే. ఆయనకి ఏ శక్తులు ఉన్నాయో ఆ శక్తులన్నీ నీకు ఇచ్చాడు. కేవలం పొందటానికి 2 చోట్ల మాత్రం తాళాలు ఉన్నాయి. ఆ 2 తాళాలను తెరిచే పని గురువు చేస్తున్నాడు. అది తెరుచుకున్న తర్వాత కూడా నువ్వు దుర్మార్గానికి లోబడితే నిన్ను ఆ పరమాత్మ కూడా రక్షించలేడు. అధోగతి పాలైపోవడం ఖాయం. అర్థమవుతానన్నా? సో ఆ విధంగా మనం పరమాత్మ సాలెపురుగు ఆధారంగా దత్తాత్రేయుడు వారు ఏ విధమైనటువంటి జ్ఞానాన్ని పొందారు అనే విషయాన్ని మనకు చెప్పడం జరిగింది. మరి అది మీకు ఎంతవరకు అందించగలిగామో తెలీదు. ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటో అర్థమైంది కదా. ఈ సంసారం అనేది మనలోంచి వచ్చిన ఒకడుగా పుట్టిన మనం అనేకం అవుతున్నా దాని నుంచి విడిపడడం నువ్వు నేర్చుకోవాలి. ఆ విధానం గురువు దగ్గర నేర్చుకో. గురువు దగ్గర వినయంగా ఉండు, భక్తి శ్రద్ధలతో సేవ చెయ్యి, ఆ జ్ఞానం తెలుసుకుని దాని యందు నువ్వు రమించు. ఆ విధంగా నీకు కట్టుబడిన కట్లన్నీ విడివడిపోయి నువ్వు స్వతంత్రుడుగా ముక్తి మార్గాన్ని చెందుతావు అని చెప్పి చెప్పడం జరుగుతుంది.